మేము సిద్ధమని తెలియజేస్తున్నాను. పిఠాపురంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ప్రజల బాధలు వినేవారు లేరని తెలిపారు. ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ కు ఇదే చివరి ఎన్నికలు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పేదవాడికి ఒక సెంటు స్థలం ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, కనీసం కొత్త రేషన్ కార్డులు కూడా ప్రజలకు పంపిణీ చేయలేదని వెల్లడించారు. మరి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉండటం వల్ల పిఠాపురానికి ఏం లాభమని ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేరుతోందని, మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా దందా రాత్రి సమయాల్లో జరుగుతోందని తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులకు ఇచ్చిన 100 రోజుల హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చేయవలసింది పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చారా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా, కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏదైనా ఒక సాగునీటికి కానీ, తాగునీటికి కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యంగా అడుగుతున్నాను. ఇది చేశామని మీరు కాకపోతే తుమ్మల బాబునైనా చెప్పానండి. అందుకని ఈ రోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరిస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ